సంఘము అనగా క్రీస్తు శరీరము. ఈ శరీరంలో ఎన్నో విధాలైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఈ సంఘం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అనేక పాట్లు పడ్డాడట. ఒక కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ఆ కుటుంబం కోసం అనేక పాట్లు పడుతూ ఉంటాం మనం. భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, పరిస్థితులు, ఎన్ని పాట్లు పడుతున్నాం మనం. పడుతున్నామా లేదా? కుటుంబ క్షేమం కొరకు విరామం లేకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు, ఒక కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకురావటం కొరకు. అలాగే సంఘము కొరకు యేసుక్రీస్తు వారు తన శరీరం మందు అనేక పాట్లను అనుభవిస్తూ వచ్చాడు. ఆ సంఘము ఎవరు అంటే క్రీస్తు శరీరమే. ఇదే దేవుని సంఘం, దేవుని సంఘం. ఈ సంఘం కొరకు యేసు ప్రభు వారు పడని పాటలంటూ పడని కష్టం అంటూ ఏది లేదు. కొరడాలతో కొట్టించుకున్నాడు, ఉమ్ము ఊహించుకున్నాడు. చాలామంది దుర్భాషలు మాట్లాడుతూ వచ్చారు ప్రభువుని. తల మొదలుకొని అరికాలు వరకు ప్రభు దేహము దున్నబడింది. నాగటి చాలు వల్లే యేసు ప్రభు వారి దేహం దున్నబడ్డది. 39 కొరడా దెబ్బలతో ప్రభువును కొట్టారు. తల మొదలుకొని అరికాల వరకు రక్తం ఏరులై పారుతూ వచ్చింది. ఆ మోయలేని భారమైనటువంటి ఆ సిలువను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోశారు. ఆ సిలువ బరువు వచ్చి 150 కేజీలు ఉంటుందట. మనం ఒక 50 కేజీలు మోయగలుగుతామేమో కానీ 150 కేజీలు బరువు మనం మోయలేము. యేసు ప్రభు వారు 150 కేజీలు బరువును మోసాడట. ఇదంతా ఎందుకంటే మన కొరకు, సంఘమన ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లు అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ మాటను ఎవరు గుర్తు చేస్తున్నారంటే మనకు పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు పడిన పాట్లలో ఇంకా కొదువైన వాటి విషయంలో, కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పడినటువంటి పాటలు చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని కొరతగా ఉన్నాయి, ఇంకా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, క్రీస్తు మిగిల్చిన పనులు కొన్ని ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చేసిన పని మాత్రమే సరిపోదు. కానీ యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే శిష్యులతో, మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఈ దేశం ఆ దేశం, ఆ గ్రామం ఈ గ్రామం కాదు, మీరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇంకా దేవుని పని మిగిలింది. యేసు ప్రభు వారు ఆ పనిని చేశాడు, ఇంకా అది పూర్తి కాలేదు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏ మనుషుడు నశించుట దేవుని ఉద్దేశం కాదు. అందరూ అంతటా మారు మనసు పొంది సువార్తను నమ్మి పాపము నుండి శాపము నుండి విడిపించబడి నిత్య జీవానికి వారసులుగా చేయటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శక్తి లోపం లేకోకుండా పూర్తిగా తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ మనలందరినీ కూడా నీతిమంతులుగా చేయటానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. అన్నిట్లో విజయం సాధిస్తూనే వచ్చాడు. అయితే శిష్యులకి ఏం చెప్పాడంటే 12 మంది శిష్యులకి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కులమని లేదు, మతమని లేదు, ప్రాంతమని లేదు, ప్రదేశమని లేదు, స్త్రీ అని లేదు, పురుషులని లేదు, పిల్లలని లేదు, యవ్వనులని లేదు, వృద్ధులని లేదు, ఎవరికైనా సరే మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము, బాధ్యత మనకుంది. ఉందా లేదా చెప్పండి? సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు చేస్తూ చేస్తూ ఆగినటువంటి పనిని ఇప్పుడు నా వంతుగా నా శరీరమందు నేను సంపూర్ణము చేస్తాను అంటున్నాడు పౌలు గారు. మీకు అర్థమయ్యేలాగానే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు చర్చికి వచ్చారు, మీరందరూ చర్చిలో ఉన్నారు. చర్చిలో నేనేమైనా పని చేయాలా? నేనేమైనా లైట్లు లేవు, ఫ్యాన్ లేదు, మైక్ లేదు, టేబుల్ లేదు, కుర్చీ లేదు, అది లేదు ఇది లేదు అని
పాస్టర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాలి నేను చర్చిలో ఏమైనా పని చేయాలా. ఎందుకంటే మనం చేయగలిగింది మనం చేయాలి, మనం చేయలేనిది మన వల్ల కానిది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశాడు. ఏం చేశాడు? ఆయన అప్పగించుకున్నాడు మన కొరకు, ప్రాణం ఇచ్చాడనమాట. సంఘం అనే ఆయన శరీరం కొరకు, సంఘం కొరకు ఆయన ప్రాణం ఇచ్చినప్పుడు సంఘం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఒకళ్ళో ఇద్దరో బాధ్యతగా ఉండటం కాదు, ఇది దేవుని సంఘం. ఈ సంఘం కొరకు మీరేం చేస్తున్నారు? పౌలు గారు అంటున్నాడు, నా వంతు నా శరీరమందు యేసు ప్రభువారి మిగిల్చినటువంటి శ్రమలను నా శరీరమందు నేను సంపూర్ణం చేయాలని కోరుకుంటున్నానని తీర్మానం చేసుకున్నాడు అన్నమాట. యేసు ప్రభువారు 39 కొరడా దెబ్బలు తింటే అదే కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. 195 కొరడా దెబ్బలు తిన్నాడంట పౌలు గారు. అనేక నిందలు, అనేక అవమానాలు, అనేక సార్లు ఆకలి దప్పులు, వస్త్రహీనత, తరంబడిన పరిస్థితి, కపట సహోదరుల వలన, నదుల వల్ల అనేక రకాలైనటువంటి ఆపదలు పౌలు గారు తన శరీరమందు సంపూర్ణం చేస్తూ వచ్చాడు, సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకంటే తీర్మానం చేసుకోవటం చాలామంది తీర్మానం చేసుకుంటారు, కానీ ఆ తీర్మానము జీవితకాలము గుర్తుండాలి. ఎప్పటిదాకా? జీవితకాలము గుర్తుండాలి. వివాహ సమయంలో బ్రతికినంత కాలము ఈయనతోనే నువ్వు కాపురం చేస్తావా? వ్యాధి అయినా, బాధ అయినా, బలహీనత అయినా, ఏ పరిస్థితుల్లోనైనా ఈయనతోనే నువ్వు కాపురం చేస్తావా, ఈమెతోనే కాపురం చేస్తావని ప్రమాణాలు మనం చేసినప్పుడు అది ప్రమాణాలు మనం చేస్తాం, కానీ ప్రియమైన వాళ్ళరా ఆ ప్రమాణాలకు మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అలాగే ఈయన తీర్మానం చేసుకున్నాడు, యేసుక్రీస్తు కొరకు నేను బ్రతకాలి, యేసుక్రీస్తు కొరకు నేను బ్రతకాలి. బ్రతికి క్రీస్తు పడినటువంటి పాట్లలో కొదువైనవి నా శరీరమందు నేను సంపూర్ణము చేయాలి. ఎంత ఆలోచన! దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే ఇటువంటి తీర్మానాలు వారు చేసుకోగలుగుతారు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి అంట. నువ్వు దేవుణ్ణి ప్రేమించటమే నీ యొక్క అర్హత. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నీకు కావలసిన సమస్త అవసరతలు, అక్కర్లు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుని ప్రేమించు. ఇక్కడ నా వంతు నా శరీరం మందు నేను సంపూర్ణం చేయించున్నా అంటే క్రీస్తుని నమ్ముకుంటే ఏదో ఆస్తులు కలిసి వస్తాయనో, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటామనో ఆయన చెప్పట్లేదు. క్రీస్తుని నమ్ముకున్నాను నేను, క్రీస్తు కొరకు నేను శ్రమలను, ఇబ్బందులను, ఇక్కట్లను, అనేక విధములైనటువంటి పరిస్థితులను నేను క్రీస్తు కొరకు ఎదుర్కొంటానని తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మనకు అనుగ్రహించబడి ఉన్నది. చూడండి, దేవునిని నమ్మటం మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, క్రీస్తు కొరకు మనం శ్రమలను కూడా అనుభవించాలంట. క్రీస్తు కొరకు ఏమి అనుభవించాలి చెప్పండి? ఏమ్మా, శ్రమలను మనము అనుభవించాలి. ఎవరి కోసం అనుభవించాలి? మనం చేసుకున్న తప్పులకి మనం శ్రమలు అనుభవించడం కాదు, మనం చేసుకున్న ఇబ్బందులకు మనం శ్రమలు అనుభవించడం కాదు, క్రీస్తు పక్షంగా నువ్వు శ్రమలు అనుభవించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షముగా మీకు శ్రమ పొంది ఉండటం కూడా మీకు అనుగ్రహింపబడి ఉన్నది. నువ్వు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించావనుకో, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్పనా? మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. చూసారా? మన ఎడల దేవుని యొక్క మహిమ ప్రత్యక్షం కాబోతూ ఉంది. ఒకానొక రోజు మన కన్నీటిని ఆనందముగా, మన దుఃఖాన్ని
సంతోషంగా మార్చే రోజు ఒకటి ఉంటుంది. మన దేవుడు మన కన్నుల మీద బాష్పావి బిందువులను తుడిచివేస్తాడు. మన శ్రమను చూస్తాడు. మనల్ని ఆదరించడానికి ఆయన మహిమను మన మీదకు పంపిస్తాడు. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఇప్పటి కాలపు శ్రమలు లెక్కలోవి కాదు. దేవుని యొక్క మహిమ మన ఎదుట ప్రత్యక్షం కాబోతుంది. కాబట్టి దేవునిని నమ్ముకొని నేను ఆస్తులు సంపాదించుకున్నాను, ఉద్యోగాలు సంపాదించుకున్నాను, అది కాదు. క్రీస్తు కొరకు నువ్వు ఎన్ని శ్రమలు అనుభవిస్తే ఆ శ్రమల ద్వారా నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. పౌలు గారు అదే చెబుతున్నాడు. క్రీస్తు సంఘమనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి నా శరీరమందు నా వంతు నేను సంపూర్ణం చేయించున్నాను. మరి నువ్వేం చేస్తావు? క్రీస్తు కొరకు. యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు, ఆయన ఈ లోకానికి నీ కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళి మరలా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి క్రీస్తు కొరకు మనం ఏం చేయాలి? పిల్లరా, క్రీస్తు కొరకు మనము ఏం చేయాలి? పౌలు గారి వల్లే మనం తీర్మానము చేసుకోవాలి. ఏం